ప్రైజ్ లాడండి. మీ అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నానండి. చక్కగా వాక్యం చెప్తారంట. స్తోత్రం. పరిశుద్ధుడు జయమగల దేవాన్ని ఇచ్చిన తండ్రి అయ్యా, ఇది ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన మరొక సమయాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ కొద్ది వాక్యం చదువుకుని చక్కగా ప్రార్థన చేసుకుంటానికి నీ కృప చూపించమని నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ సహాయం మహిమ పొందమని ఇస్లాం విశ్వాసం చాడి బతులాడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మీ అందరికీ వందనాలండి. కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చునో యెహోవానే నాకు సహాయము వచ్చెను. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఆయన నీ పాదములను త్రొట్టెల్లనీడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలు ప్రజలను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడును. యెహోవాయే నిన్ను కాపాడును. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలో ఎండ దెబ్బ నీకు తగలకు నీకు ఎండ దెబ్బ నీకు తగలదు. రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. చక్కగా దేవుడు ఈరోజు వాగ్దానం కింద ఈ వాక్యాన్ని ఈ వీడియో రూపంలో మీ అందరికీ ఆశీర్వాదకరంగా, అలాగే ఈ పిల్లలకి నాకు ఆశీర్వాదకరంగా పెడుతున్నానండి. అందరూ ప్రేమతో స్వీకరించండి. అలాగే చిన్న బిడ్డలు ఎంతో ఆసక్తితో చక్కగా ప్రార్థన చేయడానికి, పాటలు పాడడానికి, వాక్యాలు చదువుతాకి ముందుకు వస్తున్నారండి. వీళ్ళని బట్టి దేవుని చాలా స్తుతిస్తున్నానండి. నేను చాలా ఆనందిస్తున్నానండి. ఇలాగా పిల్లల్ని మనము పురుకొలిపేవారుగా ఉండాలండి. దేవుడి మాటలు 4 మాటలు చెప్తే ఏ ఒక మాటలో ఆ బిడ్డలకు అర్థమవుతాయండి. చిన్న బిడ్డలకే చక్కగా ఎంతో అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటారు కదండి. దేవుడి మాటలు అంటే ఆసక్తిగా వచ్చారండి. చక్కగా చూడండి, తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామలాగా ముగ్గురు ఎంత చక్కగా కూర్చున్నారో. అలాగే ఈ పిల్లల కొరకు, వీరి చదువు కొరకు మీరు ప్రార్థన చేయండి. వీరి తల్లిదండ్రుల కొరకు కూడా ప్రార్థన చేయండి. అలాగే ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని పంచుకుంటాకే మా అందరికీ దేవుడిచ్చిన సమయాన్ని బట్టి మీకు నాకు కూడా వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు మరొకసారికి దేవుడికి చెల్లించుకుంటున్నానండి. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తానండి. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తానండి. ఎక్కడైతే 2-3 నా పేరున ఉంటారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన గొప్ప దేవుడండి. ఖచ్చితంగా నా జీవితంలో కార్యాలు చేస్తాడండి. మనము మెలకుగా ఉండి దేవుని కనిపెట్టుకుంటూ ఉండాలండి. మెలకుగా ఉండి ప్రార్థించేవారుగా ఉండాలండి. ఇలాగా ఎప్పుడు సమయం దొరికినా కానీ ఇలాగా 2-3గా పిల్లలైనా పర్లేదండి. దేవుని వంటి వారు ఇలాగ 2-3 కూడుకుని దేవుని స్తుతించేవారుగా, దేవుని ఆరాధించుకొని ఉండాలండి. ఇరుగు పొరుగు వారితో పనికిరాని పనికిమాల ముచ్చట్లు మనం పెట్టుకోకూడదండి. చక్కగా ఇలాగా దేవుని స్తుతించేవారుగా ఉండాలండి. మరొకసారి మీ అందరికీ కూడా వందనాలండి. దేవుని నామానికి పిల్లల తరపున, నా తరపున మీ అందరికీ మరొకసారి వందనాలండి. ప్రేమతో
ఈ వాగ్దానాన్ని మీ అందరూ స్వీకరించండి. మా ఛానల్ కోసం మా కొరకు కూడా ప్రార్థన చేయండి. కొద్ది వాక్యం, కొద్ది మాటలు, కొద్ది ప్రార్థన దేవుడు మా వెనకట్లో బలపరచునుగాక. ఆమేన్.